నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే మొత్తంగా 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఇక 3 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అంటున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు ఈ రెండింటి ధ్యేయంగానే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఇటు వ్యవసాయ రంగానికి అలాగే సూపర్ 6 హామీలు కావచ్చు, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈ బడ్జెట్ ఉంది అని చెప్పి కూటమికి సంబంధించిన నేతలు చెబుతుంటే, ఇటు తల్లికి మందరం కావచ్చు, రైతులకు ఇస్తానన్న డబ్బులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇవ్వాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో ఇచ్చారు. బడ్జెట్లో మొత్తం కోత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ అంతా ఆత్మస్తుతి పర్నిందలా ఉంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అసలు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ రంగానికి ఏ విధంగా జరిగాయి, ఈ బడ్జెట్ పైన ప్రజల స్పందన ఎలా ఉంది, మరి ఈ బడ్జెట్ పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ఏ విధంగా చూడొచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు, అలాగే ఒక సామాన్యుడు. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు చెప్పండి. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది, కాకపోతే అప్పుడు టెంపరీగా బడ్జెట్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ అప్పుడే మనం చూసాం వైసీపీ దానిపైన బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయింది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెక్స్ట్ డే నుంచే అసలు సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు, చంద్రబాబు ఒక చీటర్, ఎందుకు చీటింగ్ కేసు పెట్టకూడదు దీని మీద అని ప్రచారం చేశారు. మరి ఈ రోజు బడ్జెట్లో చూస్తే ఇటు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీల అమలుకు కావచ్చు, అలాగే సూపర్ 6లో అన్ని పథకాలకు కూడా కేటాయించినట్టు కనిపిస్తోంది. వాళ్ళు కూడా అలానే చెప్తున్నారు. సో ఏ రంగానికి ఎంత కేటాయించారు, మీ అభిప్రాయం ఏంటి ఈ బడ్జెట్ పైన? ఫస్ట్ మనం అసలు ఏ రంగానికి ఎంత చూసుకున్నాక మనం డిస్కషన్లోకి వెళ్దామండి. మీరు చెప్పినట్టుగా మొత్తం బడ్జెట్ విలువ 3,22,359 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా వచ్చి 2,51,122 కోట్లు. తర్వాత మూలధన వ్యయం దీని అంచనా వచ్చి 40,635 కోట్లు. ఇక రెవెన్యూ లోటు చూస్తే మనకి 33,185 కోట్లు. ద్రవ్య లోటు 79,926 కోట్లు. ఇంకా మన శాఖల వారీగా చూసుకుంటే ఎస్సీల సంక్షేమానికి 20,231 కోట్లు, ఎస్టీలకి వాళ్ళ సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు. అంటే వీళ్ళు జనాభా ప్రాతిపదికన ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీసీలు ఎక్కువ సంఖ్య కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఇక మైనార్టీలకు కూడా 5,434 కోట్లు. ఇవాళ మీకు ఇమాములకి ఆల్రెడీ 6 నెలల గౌరవ వేతనం ఇవాళ ఇచ్చారు వాళ్ళకి, ఇంకా రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కరెక్ట్గా ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి చేస్తుందో మీకు చెప్తున్నా. గతంలో వాళ్ళు చంద్రన్న కానుకలు ఇవ్వకుండా ఆపేశారు గత 5 సంవత్సరాలు ముస్లిమ్స్కి, మైనార్టీలకి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళే ఇచ్చేసింది ఆల్రెడీ. అది తేడా చెప్తున్నాను. అంటే వాళ్ళకి అంటే వాళ్ళు మాట్లాడతారులేండి, వైసీపీ వాళ్ళు చెడు మాట్లాడకపోతే మంచి మాట్లాడతారు, అది వాళ్ళ బుద్ధి కాదు కదా. ఇక మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు. తర్వాత నైపుణ్యాభివృద్ధి అంటే మనకు తెలుసు శిక్షణ, అంటే నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం 1,228 కోట్లు. పాఠశాల విద్యాశాఖకి ఇది ముఖ్యం మనకి 31,805 కోట్లు, ఇది లోకేష్ గారికి సంబంధించింది. అలాగే ఉన్నత విద్యాశాఖ 2,506, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కూడా వారికి సంబంధించింది. అంటే ఐటీ అండ్ విద్యాశాఖలకు సంబంధించి ఇవన్నీ కేటాయింపులు. ఇకపోతే ఉన్నత విద్యాశాఖకి 2,506 కోట్లు. ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు. ఇక పంచాయతీరాజ్ ఇవన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవి ఈ శాఖలు 18,847 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి 13,862 కోట్లు. ఇక గృహ నిర్మాణ శాఖకు వచ్చి 6,318 కోట్లు. ముఖ్యంగా జలవనరుల శాఖ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, పోలవరానికి సంబంధించి 18,019 కోట్లు. అంటే ఇది కేంద్రం ఇచ్చేది కాకుండా మన రాష్ట్ర కేటాయింపుల్లోకి వస్తుంది ఇది. తర్వాత పరిశ్రమలు వాణిజ్య శాఖకు వచ్చి 3,156 కోట్లు. ఇంధన శాఖకి 13,600 కోట్లు. R&Bకి 8,785. ఇక యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి 469 కోట్లు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ శాఖ కూడా. గృహ మంత్రిత్వ శాఖకు వచ్చి 8,570 కోట్లు. ఈసారి ప్రత్యేకంగా వీళ్ళు పెట్టింది తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం. ఎందుకంటే తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చాలు అనుకున్నారు, ఇంగ్లీష్ రావాలి, ఎట్ ద సేమ్ టైం మాతృభాష అనేది చాలా ముఖ్యం కాబట్టి
మాతృభాష చిన్నప్పటి నుంచి 1 నుంచి 5 వరకు చదివి తీరాలి. ఈవెన్ ఇప్పుడు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఈ బోర్డ్స్లో కూడా తెలుగు ఒక అంశంగా బోధించాలనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు ఇవ్వటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అండి. దీన్ని అందరూ కూడా అభినందించాలి, ముఖ్యంగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీద చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు వీళ్ళందరూ. ఆయన తెలుగుకి పట్టించుకోరు, కొన్ని విషయాలు వచ్చాయన్నమాట. కానీ ఐటీ ఎంత ముఖ్యమో తెలుగు అంత ముఖ్యం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఇకపోతే మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కోసం 6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి ముఖ్యంగా 6,705 కోట్లు, తర్వాత జల్ జీవన్ మిషన్. ఇది యాక్చువల్గా వాళ్ళు గతంలో వాడుకోలేదు, ఎవరు వైసీపీ వాళ్ళు. కేంద్రం ఇచ్చే నిధుల్లోంచి వీళ్ళకు కూడా ఉంటుంది, వీళ్ళు దాన్ని పట్టించుకోవాలి ఎవరు, వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు జల్ జీవన్ మిషన్ పథకానికి 2,800 కోట్లు కేటాయించారు ఏకంగా. ఇక వ్యవసాయం చాలా ముఖ్యం, రైతే రాజు అని అందరికీ తెలుసు. మనకి రైతు లేకుండా మన జీవితాలు లేవు. కాబట్టి వ్యవసాయం అనుబంధ రంగాలకి 13,487 కోట్లు. ఇక పౌర సరఫరాలు దీనికి 3,806 కోట్లు. ఇంకా మీరు ఇందాక అన్నట్టుగా తల్లికి వందనం, మన సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు. దీని మీద కూడా వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా కమెంట్ చేశారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు 84 లక్షల మందికి ఇచ్చారా, లేకపోతే 45,000 కోట్లు ఇచ్చారా, 4 కోట్లు ఇచ్చారా, ఇది క్వశ్చన్ కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తామని తెలుగుదేశం కూటమి చెప్పింది, వాళ్ళు అమలు చేసి తీరుతారు. మీరు 15,000 అని 13,000 ఇచ్చి 2,000 కోత పెట్టి గతంలో, తర్వాత మళ్ళా వాళ్ళు నెక్స్ట్ అంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళ ప్రచారంలో కూడా మేము 17,000 చేస్తున్నాము, 15,000 ఇస్తామని చెప్పి, అంటే వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి పొంతనుండదు. ఇక్కడ వీళ్ళ మీద దీని మీద కూడా చాలా నెగిటివ్ కమెంట్స్ వైసీపీ చేసింది. ఏమని, వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామన్నారు కానీ ఒకళ్ళకే ఇస్తామని. కానీ వాళ్ళు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చారు, వీళ్ళు అసలు అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు అదే అమలు చేస్తారు. ఇప్పుడు మీకు ఎంత బడ్జెట్ కేటాయించారని కాదు, ఎంతమందికి ఇచ్చారు అనేది ఇక్కడ ముఖ్యం. ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఈ మే తర్వాత అమలు అవుతుందండి. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే 24లో ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా అని. కానీ మార్చిలో ఉన్నది ఆ ప్రభుత్వమే కాబట్టి యాక్చువల్గా వాళ్ళ నిధులు విడుదల చేయకుండా వాళ్ళు వాడేసుకుని ఈ ప్రభుత్వం మీద ఆ నింద మోపడానికి చూస్తున్నారు, తెలుగుదేశం కూటమి మీద. దీనికి వైసీపీ వాళ్ళే సమాధానం చెప్పాలి యాక్చువల్గా. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 27,518 కోట్లు. ఇప్పుడు ఈ పెన్షన్ల మీద కూడా ఇవాళ ఒక పాయింట్ వచ్చింది బయటికి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఇదివరకు మేము పెందరాళ్ళే వెళ్ళి ఇచ్చేస్తున్నాము 4ంటికి 5ంటికి, అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవాళ అంటే నెక్స్ట్ ఫస్ట్కి ఇచ్చేదంతా కూడా 7 గంటలకు ఇస్తారట. 7 గంటల నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది రాష్ట్రంలో. ఇకపోతే ఆర్టీజీఎస్కి 101 కోట్లు. ఇక దీపం పథకం కింద 2.0 పథకానికి 2,601 కోట్లు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకోవాలంటే, ఏంటి నవంబర్ నుంచి ఇంతవరకు 1 సిలిండరే వచ్చింది అని మన వైసీపీ వాళ్ళు కమెంట్ చేశారు. వాళ్ళకి బుర్రలేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నప్పుడు నవంబర్ అంటే నెక్స్ట్ మార్చికి కదా 2వ సిలిండర్ వస్తుంది, 4 నెలలు కదండి 1 సిలిండర్ లెక్క. సో వాళ్ళకి అది కూడా అర్థం కాలేదు, అది పథకం ఏంటి అనేది అర్థం కాకుండా ముందు వాళ్ళు పంచులేయటానికి ప్రయత్నిస్తారు, అది చెప్తున్నాం మనం. ఇకపోతే మత్స్యకార భరోసాకు 450 కోట్లు. ఇప్పుడు మత్స్యకారులకు 10,000 నుంచి దాన్ని వాళ్ళు పెంచారు యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి. సో అది కూడా మంచి విషయమే. ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం 820 కోట్లు. ఇది బాబు గారికి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. ఇదివరకు జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ ఉండేవి కదా, అదే ఇది యాక్చువల్గా చెప్పాలంటే, అలాంటిదే ఇది. సో దీనికి చాలా బాగా నిధులు ఇచ్చారు. ఇక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు. తర్వాత ఆదరణ పథకానికి 1000 కోట్లు. ఈ డొక్కా సీతమ్మ గారి పథకానికి వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు ఏం ఆలోచించారంటే, అంటే మొత్తం అందరూ కూడా ఇప్పుడు ప్రాంతాల వారీగా తీసుకుని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఏం తింటారో ఆ రకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు అమలు చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు రాయలసీమ వాళ్ళు రాగి సంగటి తినచ్చు, తూర్పు వాళ్ళు ఒక రకంగా తినచ్చు, కృష్ణా గోదావరి వాళ్ళు ఒక రకంగా తినచ్చు. సో ఆ రకంగా పిల్లలకి భోజనాలు పెట్టమని చెప్పి సూచన చేశారు. అంటే కొంతకాలం అమలు చేసి చూడండి, అది వయబుల్గా ఉంటే ఆ రకంగా వెళ్ళొచ్చు అని. ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మీకు వాతావరణాన్ని బట్టి కూడా మన ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు మీకు తేమ ప్రాంతం, తర్వాత ఇది కొంచెం రాయలసీమ అనేసరికి చాలా డ్రై ల్యాండ్,
సో వాళ్ళ తిండి అక్కడ ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఆ ఆకలి ఉంటుంది, ఆ అరుగుదల ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచించి దీన్ని ఇంప్లిమెంట్ చేయమండం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది కనుక అమలైతే మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తే బాగుంటుంది, దీన్ని ఇదిగా తీసుకుని. ఏది ఏమైనా ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే మీరు 23, 24 వైసీపీ వాళ్ళ బడ్జెట్ కనుక చూసుకున్నారంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భయపడ్డారు. అప్పుడు వాళ్ళు సంక్షేమాలు చెప్పారు కానీ అన్నీ అమలు వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు కొన్ని కేంద్రం కూడా ప్రకటించిన పథకాలు ఏముంటాయో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ పథకాలు రద్దు చేశారు. అంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాటిని రద్దు చేసి వాళ్ళు కేంద్రం ఇస్తోంది కాబట్టి ఇక్కడ దాన్ని కలిపేసి వీళ్ళు ఇక్కడ నిధులు ఇవ్వకుండా చేశారు. అంటే వాళ్ళు ఆదాయం తగ్గింది, వాళ్ళ బడ్జెట్ పెరిగింది, అప్పటికి అది ఆ బడ్జెట్ ఎక్కువ. కానీ ఏది ఏవైనా వాళ్ళు దాన్ని సక్రమంగా వాళ్ళు అమలు చేయడానికి మాత్రం వాళ్ళ వల్ల కాలేదు. నిధులు ఏ రకంగా ఇచ్చారు, ఎంతమందికి నిజంగా సంక్షేమాలు వెళ్ళాయి అనేది ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్కే నన్ను అడిగితే. అది దాని మీద యాక్చువల్గా అంటే లోతుగా కనుక పరిశీలిస్తే కనుక అయితే వైసీపీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి, వాళ్ళు అసలు నిజంగా ఎంతమందికి అందించారు సంక్షేమాలు, ఎంతమందికి సంక్షేమాలు వెళ్ళలేదు, దాని మీద ఒక మంచి వివరంగా మనం ప్రజలకు అందించడానికి వీలవుతుంది. రైట్ అండి. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలపై అరకొరగానే బడ్జెట్లు కేటాయించారు నిధులు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి ఊసే లేదు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. అలాగే 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలకు నెలకు 1500 అన్నారు, దాని ఊసే లేదు. ఇంకా ఫ్రీ బస్ అయితే ఉగాది నుంచి అమలు చేస్తామన్నారు, దానికి కూడా బడ్జెట్ కేటాయించలేదు అని చెప్పి వైసీపీ అంటుంది. అంటే ఈ తల్లికి వందనం కావచ్చు, లేకపోతే రైతులకి ఇచ్చే అన్నదాత సుఖీభావ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడాను అరకొరగానే కేటాయించారు అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో మీ అభిప్రాయం అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఒకటి, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ రోజు వరకు కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి ఈ తెలుగు నేలపైన. అంటే ఇంత మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు చూస్తే దీంట్లో ప్రతి ఒక్క రంగాన్ని టచ్ చేసే విధంగా, ఇప్పుడు మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఏమంటాం, అన్నపూర్ణ అంటాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడడం కోసం 40,000 కోట్లకు పైగా, అక్షరాల 48,000 కోట్ల దాకా దాదాపుగా కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా విద్యాశాఖ కోసం దాదాపు బడ్జెట్లో 10% నిధులు కేటాయించడం జరిగింది. గ్రామాలు బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈరోజు పంచాయతీలకు కావచ్చు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి పల్లెల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కోసం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కావచ్చు, ఎస్సీల ఎస్టీల సంక్షేమం కోసం కావచ్చు, వీళ్ళ సంక్షేమం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది బడ్జెట్లో ఎంతో కేటాయించడం జరిగింది. నాకు ఎందుకంటే ఇది చెప్తూ ఉండేప్పుడు ఒక విధంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ అనేది ప్రవేశించింది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా, సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకుంటా అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత అనిపిస్తూ ఉంది. ఆయన విజన్ 2047 అని చెప్పి చెప్పడం జరిగింది కదండి. దాంట్లో 10 సూత్రాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ అనేది ఆ విధంగా రూపకల్పన అనేది చేశారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర పునర్నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడం, అదేవిధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీలో మన యూనివర్సిటీలు నిలపడం కోసం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఈ విధంగా అన్ని రంగాలను టచ్ చేస్తూ మహిళల సంక్షేమం కోసం ముఖ్యంగా తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా సిలిండర్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్ ద్వారా ఈ విధంగా కేటాయించడం జరిగింది. మీరు అడిగారు ఇంతకుముందు 2 ప్రశ్నలు, నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి ఏ విధంగా ఇస్తారు, బడ్జెట్లో చూపలేదు కదా అని చెప్పి. మనం బీసీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది, ఎస్సీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది, ఎస్టీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా కొన్ని పథకాలు సంక్షేమానికని కేటాయించడం జరిగింది. అంటే ఈ వీళ్ళ సంక్షేమం కోసం ఇంత ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా దాంట్లో నుంచి మీరు ప్రాపర్గా చూసినట్లయితే దాని నుంచి బడ్జెట్ అనేది మనం ప్రాపర్గా తీసుకోవచ్చు. అది మీకు ఎలాగనేదంటే ఒక్కసారి మీరు క్లారిటీగా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి మేము వాస్తవం క్లారిటీగా చెప్తాం. ఏమంటా ఉన్నారు వీళ్ళు చేసే ప్రతి నెగిటివ్ దానికండి. తల్లికి వందనం పథకానికి నిధుల కోత, బడ్జెట్లో 8,276 కోట్ల కేటాయింపులు, తల్లికి వందనం పథకానికి 12,000 కోట్లకు పైగా అవసరం, గతేడాది తల్లికి వందనం స్కీమ్కి నిధులు కేటాయించుకుని ఎగనాము అని చెప్పి వీళ్ళు సాక్షిలో రాసి వచ్చిన, ఇప్పుడు నేను చదివింది సాక్షిది. 1
జగన్ పెద్ద పెద్ద స్కూల్లో చదివే పిల్లలకి వీళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఇవ్వాల. గతంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో 2 పిల్లలను 3 ఒకరికి ఇచ్చి మిగిలిన వాళ్ళకందరికీ యగనామం పెట్టాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. యగనామం పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమీ తెలియని నంగనాచిలాగా చేయలేదు ఈ విధంగా అని ఎక్కువ చెప్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, గతంలో లబ్ధిదారులు 35 లక్షల మంది అమ్మఒడికి, ఇచ్చింది ఎంత? 13,000. నేడు లబ్ధిదారులు ఎంతమంది? తల్లికి వందనంకి 65 లక్షలు, ఇచ్చేదెంత? 15,000. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప మీరే చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏవేవంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ సిలబస్ ఉండే పిల్లలు, ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, అక్కడ చదివే పిల్లలకి అమ్మఒడి ఇవ్వరు. ఏంటంటే అవి వాళ్ళు అక్కడంతా ఎవరు చదువుతారు? బాగా కోటీశ్వరులు అయిన పిల్లలు వాళ్ళు చదువుతారు, వాళ్ళకి అమ్మఒడి అవసరం లేదు. ఇది తీసేద్దాం. మిగిలిన వాళ్ళందరికీ రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదివే 46% మందికి, ఎయిడెడ్లో చదివే 1% మందికి, ప్రైవేట్లో చదివే 53% మందికి అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో అది ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ ఎక్కడ కోతలు లేవు. గతంలో వాళ్ళు కోతలు పెట్టారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తూ ఉంటుంది, కడుపు ఉబ్బిపోతూ ఉంది. ఏంటంటే మొన్నటి వరకు నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి యాక్టింగ్ చేశారు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇంకేం చెప్పాలా? అందుకని ఏంటంటే ప్రజలకి ఇవన్నీ ఎక్కువ అని చెప్పి ఏదో ఒకటి రాజకీయ విమర్శలు చేయాలి కదా. వీళ్ళు 9,000 కోట్లు కేటాయించేశారు, ఎట్టబ్బా ఇంకా ఎక్కువ అమౌంట్ చెప్పేద్దాంలే, సరే 20,000 కోట్లు అవసరం అయితే చంద్రబాబు నాయుడు అంటే ఒక సైడ్ ఆఫ్ ఫేక్ ప్రాపగండా చేశారనుకోండి. నిజమే కదా, ఇప్పుడు నేనున్నానండి, నాకు పిల్లలు లేరు, నేను స్టూడెంట్ని, నాకు ఏమో అవసరం తల్లికి వందనం గురించి, ఎవరో పిల్లలను వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు నాలంటోడేమో నాకు తెలియదు అది ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు, అవునేమోలే అనుకుంటాం. ఈ విధంగా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఒక వేలో తప్పుడు దారిలోకి పంపించడం కోసం ఇలాంటి లెక్కలు, ఇలాంటి తప్పుడు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను స్టాటిస్టిక్స్, అమ్మఒడి లబ్ధిదారులు గతంలో 35 లక్షల మంది, ఈరోజు తల్లికి వందనం లబ్ధిదారులు 65 లక్షల మంది. ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? దీని గురించి మాట్లాడవయ్యా, దీని గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మాట్లాడితే నిజాలు తెలిసిపోతాయి కదా. నువ్వెందుకు ఇవ్వలేదు? నువ్వు చేతగానోడవనే కదా ప్రజల్ని నోడగొట్టింది. ఈరోజు మేము చేస్తామని ఇచ్చారు అధికారం, మేము నిలబెట్టుకుంటున్నాం. 65 లక్షల మందికి ఇస్తా ఉన్నాం 15,000 లెక్కన. దీని గురించి మాట్లాడు. ఈ విధంగా విష ప్రచారం. ఏమంటే అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, కడుపు ఉబ్బిపోయింది, ఇంత అవుతుంది, ఇంతే ఇస్తా ఉన్నారని చెప్పేస్తాడు. మీరు చూడండి, ప్రతి పథకం కింద గతం కంటే ఎక్కువ కేటాయించాం. ఇప్పుడు చెప్పిన 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం, చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే ఫైనల్గా లబ్ధిదారుడు ఆనందంగా ఉన్నాడు, ఇచ్చే ప్రభుత్వం ఆనందంగా ఉంది. మధ్యలో వీళ్ళు ఏంటంటే విష ప్రచారం. ఇప్పుడు నాకు రాని పథకం గురించి నేను ఆలోచించనండి, కానీ రాంగ్ ప్రాపగండా చేస్తే ఎక్కడో ఒక దగ్గర నమ్మే అవకాశం ఉంటుంది కదా. ఆ స్ట్రాటజీతో వీళ్ళు వెళ్తూ ఉన్నారు, అంతే క్లియర్ కట్గా. మీరు అడిగినట్టు ఆడబిడ్డ నిధి ఇస్తారు, ఉచిత బస్సు ఇస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తారు. నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడుకుంటే అండి, నిరుద్యోగ భృతి అంటే ఏదో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కాని వాళ్ళందరూ ప్రైవేట్ ఉద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఎవడ పడితే దానికంటూ ఒక రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెడుతూ ఉన్నాం. మీరు చూస్తే నైపుణ్యాభివృద్ధికి కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి కోసం ఎందుకు కేటాయించాం? అక్కడ ఉండే వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్లు ఇస్తారు, అక్కడ వాళ్ళకి కోచింగ్లకు సంబంధించి ఈ విధంగా బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చదువుకునే వాళ్ళకి స్టడీ సర్కిల్స్లో స్కాలర్షిప్ల కింద ఇస్తాం. వాడికి నిరుద్యోగ భృతి అంటే ఇండైరెక్ట్గా ఒక విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే దానికంటూ ఒక సర్వే చేసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగులు ఇంతమంది రాష్ట్రంలో, ప్రైవేట్ ఉద్యోగులు ఇంతమంది, సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్లో చేసేవాళ్ళు ఇంతమంది, పక్క దేశాల్లో చేసేవాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంతమంది, మన రాష్ట్రంలో ఇంతమంది కల్పించాం. ఎవరు నిజమైన నిరుద్యోగి? వాడికి ఏ విధంగా ఇవ్వాలి? నిరుద్యోగం అంటే ఏదో 2,000 3,000 ఇచ్చేసి వాడిని అట్టే ఆ 3,000కి జీవితాంతం బతకమనేది కాదు ఈ కూటమి ప్రభుత్వం. వాడికి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పివ్వాలి. వాడు ఏం స్కిల్ ఉంది, వాడు ఎందుకు నిరుద్యోగం మిగిలిపోయాడు, వాడి ఇంట్రెస్ట్ ఏంది, వాడు ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే వాడిని ఒక ఆంటర్ప్రీనియర్గా తయారు చేయాలి, ఎంఎస్ఎంఈల ద్వారా లోన్లు ఇప్పివ్వాలి. ఈ విధంగా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ విధంగా పనిచేస్తూ నేడు దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో మీరు చెప్పారు నిరుద్యోగం, బీసీ సంక్షేమం కోసం స్టడీ సర్కిల్స్కు ఇవన్నీ కేటాయించాం కదా నైపుణ్య అభివృద్ధికి, దాంట్లో వాళ్ళకి లబ్ధి చేకూరినట్టే కదా. ఇప్పుడు డైరెక్ట్గా నిరుద్యోగం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు, వాడికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ ఉద్యోగం లేని వాళ్ళందరూ నిరుద్యోగులే కదా, వాడికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కూడా ఈ పిచ్చి వైసీపీ పేటీఎం బ్యాచ్ ధర్నాలు చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది ఆలోచించండి. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తాను, నాకేం అవసరం నిరుద్యోగ భృతితో. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ వీళ్ళు అత్తెలుగు ప్రదర్శించి ఇతను ఈ రాష్ట్రంలో లేడు, పక్క రాష్ట్రంలో నిరుద్యోగి అని చెప్పి నన్ను కూడా కలిపి ఆ 3,000 ఇవ్వమని చెప్తారు. 2 లక్షలు తీసుకునేవాడికి 3,000 లెక్క. మీరు చెప్పండి,
నిజంగా రాని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మనం ఇస్తాం. ఇంకెవరైనా ఆంటర్ప్రీనియర్స్గా తయారు చేసి ఇస్తాం. ఇంకొకటి కూడా అంటారు వీళ్ళు, 25 ఏళ్ళ పిల్లాడు ఎవడన్నా స్టార్ట్అప్ పెట్టుకొని నేను ఒకటి దగ్గర ఎంప్లాయ్గా చేయడం నాకు ఇష్టం లేదు, నేను స్టార్ట్అప్ పెట్టుకుంటానని చెప్తాడు. స్టార్ట్అప్ కింద ఎంఎస్ఎంఈల కింద వీటి ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళని స్టార్ట్అప్ ఆంటర్ప్రీనియర్స్గా తయారు చేస్తారు. బాబు గారు చాలాసార్లు చెప్పారు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రీనియర్ అని. ఆ నినాదం కింద ట్రైన్ అవుతాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం లేదు, అతను నిరుద్యోగ వృత్తి వచ్చు కదా అంటారు. ఎవరు? ఈ పేటీఎం బ్యాచ్. ఇలా ఉంటుంది. దీనికంటూ ఒక గైడ్ లైన్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ నిరుద్యోగ వృత్తికి కూడా ప్రభుత్వం అనేది కట్టుబడింది, చేస్తుంది. దీన్ని ఏంటంటే ఒక బడ్జెట్ అంటే ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలామందికి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పర్సన్కి తెలియదు. ఇదేంటంటే ఫైనల్గా అల్టిమేట్గా ప్రజల్ని ఆనందం చేకూర్చేదానికి ప్రభుత్వం అనేది బడ్జెట్ పెట్టింది. దాని కేటాయింపుల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులకి ఫైనల్గా రీచ్ అవుతాయి. మధ్యలో ఏంటంటే ఈ వైసీపీ ఏంటంటే ఏదో విష ప్రచారాలని ఫేక్లని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఫేక్లు చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎక్కడ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఎక్కడా కానీ ప్రతి ఒక్క పథకానికి కట్టుబడి ఉంది, చేస్తుంది. మొన్న లోకేష్ గారు కూడా చెప్పారు మేము ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. బాబు గారు కూడా చెప్పారు నేను ప్రతి హామీ నెరవేరుస్తాను. ఈరోజు తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం 15. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? దాని గురించి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచేదానికి 1000 రూపాయలు పెంచేదానికి ఎన్ని ఏళ్ళు తీసుకున్నాడు? 5 ఏళ్ళు తీసుకున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 ఇచ్చింది మొదటి నెలలో, తర్వాత 4,000 ఇస్తూ ఉన్నారు. వికలాంగులకైతే గతంలో 3,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి నార్మల్ ఈరోజు 6,000 చేసి ఇచ్చాం. ఎవరండి ఇచ్చింది సంక్షేమం? ఎవరు చేసింది సంక్షేమం? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసింది సంక్షేమం. ప్రతి ఒక్క రంగానికి ఈరోజు మీరు చెప్పినట్టు పెద్దలు దుర్గా గారు చెప్పినట్టు మనం చూసుకుంటే ఏ రంగానికి ఎంత కేటాయించారో మనం ఒకసారి చూద్దాం క్లారిటీగా. ఎందుకోసం కేటాయించారు ఇంత? దాదాపుగా రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 3,22,359 కోట్లు కేటాయించితే దీంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఎస్సీల సంక్షేమం కోసం 20,280 కోట్లు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు వాళ్ళేదో ఒకరి కింద కాదు, వాళ్ళే రాజ్యాధికారంలో ఇక్కడ వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకొని ఈ విధంగా 10 మందికి ఉపాధి కల్పించాలని. గతంలో చూసుకుంటే ఇదే ఎస్సీల సంక్షేమం కోసం లోన్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సబ్సిడీస్ మీద కావచ్చు, డ్రిప్ కావచ్చు, మళ్ళీ అదేవిధంగా కార్లు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 20,000 కోట్లు ఆ విధంగా చేసి వాళ్ళని పైకి తీసుకొని వచ్చేదాని కోసం కేటాయించింది. అదేవిధంగా ఎస్టీల కోసం 8,159 కోట్లు. ఈరోజు చూస్తే అరకు లాంటి ప్రాంతంలో ఎంతోమంది ఎస్టీలు ఉన్నారు. ఈరోజు వాళ్ళు పండించే అరకు కాఫీ అనేది ప్రపంచం మొత్తం బ్రాండ్ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ చూడండి ఆ విధంగా వాళ్ళ ఆంటర్ప్రీనర్స్ వాళ్ళకు ఏమైతే పనులు చేయగలుగుతారో వాళ్ళకి చేయూతనిచ్చడం కోసం చేయడం జరిగింది. బీసీలు అన్ని పనులు చేయగల వ్యక్తులు బీసీలు. అలాంటి బీసీల సంక్షేమం కోసం దీంట్లో రజకులు ఉంటారు, అదేవిధంగా గొర్రెలు కాసిన కురుబలు ఉంటారు, యాదవులు ఉంటారు. వీళ్ళందరికీ ఏదైతే 47 కోట్లు దీని ద్వారా లోన్ల ద్వారా కావచ్చు, మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు రజకులు లాంటి వాళ్ళకి వాషింగ్ మిషన్లు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు కురుబోలు యాదవులు ఎవరైతే వాళ్ళ గొర్రెలు సబ్సిడీ మీద ఇవ్వడం కావచ్చు. ఈ విధంగా ఇస్తే ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న వృత్తుల్ని, ఎందుకంటే అన్ని సకల వృత్తులు కలిస్తేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. అలాంటి ఎక్కువగా అన్ని పనులు చేసే బీసీలలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వడం కోసం ఈరోజు బడ్జెట్లో మేజర్గా 3 లక్షల కోట్లు 47 కోట్లు వీళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మైనారిటీల సంక్షేమానికి ఎవరైతే క్రిస్టియన్లు ఉన్నారో ముస్లింలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం, వాళ్ళకి ఏవైతే పనులు చేయగలుగుతారో వాళ్ళు ఏ విధంగా చేసుకో అలాంటి సంక్షేమం కోసం కేటాయించండి. మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం అంటే ఏంటంటే అండి, గతంలో ముఖ్యంగా మనం నార్మల్ ప్లేసెస్ లేకన్నా తీసుకుంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు కొంతమంది పేదింటి బిడ్డలు ఉంటారు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, కొంతమంది అగ్రవర్ణాల్లో కూడా వాళ్ళకి బిడ్డలు జన్మించిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని పోయేదానికి కూడా కనీసం డబ్బులు ఉండవు. ఆటోల్లోనో వీటి ద్వారా తీసుకొని పోవాల్సి వస్తుంది. అప్పుడు తీసుకొని పోయేటప్పుడు ఏంటంటే మధ్యలో ఇప్పుడు పుట్టిన బిడ్డని వాళ్ళు కదలకూడదు, ఈ విధంగా ఉంటాయి. అది కష్టమైపోతుంది వాళ్ళకి, ఇటు భారంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది తీసుకొని వచ్చి ఎవరైనా పుట్టిన బిడ్డలు వీళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని పోవడం కోసం ఈ విధంగా చేస్తారు. దానికోసం కావచ్చు ఆ సంక్షేమం కోసం, శిశు సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి శాఖ నేను చెప్పాం 1,228 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే. అంటే రాష్ట్రంలో ఉండే యువత స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే మనం హామీ ఇచ్చామో దానికి కట్టుబడి మా ప్రభుత్వం ఉంది. ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు 1,000 కోట్లు దాదాపుగా ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది. ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. అవుట్ని మళ్ళీ పునర్నిర్మాణం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని పాడు చేసేశాడు. ఈరోజు దాన్ని ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలని ఈరోజు చేస్తూ ఉంది. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ 31,000 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు, కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేతల్లో చూపిస్తూ ఉంది. 31,000 కోట్లు దేనికంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కావచ్చు, అదేవిధంగా పాఠశాలలో ఉండే ఇప్పుడు మనం డిఎస్సి లాంటివి పెట్టడం జరిగింది.
రేపు వీళ్ళని కొత్తగా టీచర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు 16,000 మందిని. ఈ విధంగా వీటన్నిటి కేటాయింపుల కోసం ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఉన్నత విద్యాశాఖ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమానికి దాదాపుగా 19,000 కోట్లు, 19,224 కోట్లు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్క దగ్గర హాస్పిటల్ కట్టాలి, ఎక్కడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో, అదేవిధంగా మండల స్థాయిలో 100 పడకల హాస్పిటల్ ఉన్నాయో, అదేవిధంగా మేజర్గా ఎక్కడెక్కడైతే కొన్ని హాస్పిటల్లో మనం గతంలో చూసాం, హాస్పిటల్లో లైట్లు లేక ఆపరేషన్లు చేసేటప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి ఈ జరగకూడదు. మన కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కోసం 19,264 కోట్లు ఈరోజు కేటాయించడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖకు మనం చెప్పుకున్న గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అలాంటి పంచాయతీరాజ్ అభివృద్ధికి ఇక్కడ ఏంటంటే పంచాయతీరాజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన కేంద్రం నుంచి కూడా కొన్ని గ్రాంట్లు వస్తాయి. రోడ్డు సీసీ రోడ్లకు కావచ్చు, కొన్ని జలజీవన మిషన్ లాంటి వాటికి కావచ్చు, వీటికన్నిటికీ దానికి పంచాయతీరాజ్ శాఖలో రోడ్లకి ఆఫీసెస్కి వీటికి డెవలప్మెంట్ కోసం 18,847 కోట్లు కేటాయించడం జరిగింది. పట్టణాల అభివృద్ధి కోసం 13,862 కోట్లు కేటాయించడం జరిగింది. ఇదేంటంటే రాష్ట్రంలో ఉండే ప్రతి పట్టణం వెలుగొందాలి. మనం చూసుకుంటే ఇక్కడ పల్లెలు పట్టణాలు రెండు వెలుగొందితే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది. దాని అభివృద్ధి కోసం కేటాయించడం. గృహ నిర్మాణ శాఖ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గృహ నిర్మాణ శాఖని చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్ళకి రంగులు వేశాడు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా కట్టేలా కాలనీలు పెట్టి స్కీములు చేశాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ సంవత్సరంలో కనీసం 2 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఇంత అమౌంట్లు కేటాయించడం జరిగింది. జలవనరుల శాఖకి, ఈ జలవనరుల శాఖ గురించి మనం మాట్లాడుకుంటే అండి, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి స్కాములు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం భ్రష్టు పట్టించేస్తే ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులో మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. మళ్ళీ మనం ఇరిగేషన్ ని ముందు పెట్టాలి. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం మీద నీళ్లు అందించగలిగితే అన్నపూర్ణంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ఇంకా పంటలు ఎక్కువగా పండించగల, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వగలుగుతాం. అవి ఇవ్వడం వల్ల మన రాష్ట్రం అనేది నీళ్లుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సంపద సృష్టించబడతాం అని చెప్పి ఈరోజు ముఖ్యంగా జలవనరుల శాఖ 18,000 కోట్లు కేటాయించడం. పరిశ్రమలు, వాణిజ్య, చిన్న తరహా పరిశ్రమలు డెవలప్మెంట్ కోసం, వీటి మౌలిక వసతుల కోసం 3,156 కోట్లు. అదేవిధంగా R&B శాఖ కోసం, రాష్ట్రంలో ఉండే రోడ్ల నిర్మాణం కోసం, వీటి కోసం దాదాపుగా 8,785 కోట్లు కేటాయించడం జరిగింది. మనం చూసుకుంటే అండి ఈ విధంగా చూసుకుంటే ఎన్నో అన్నదాత సుఖీభవ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు, జలవనరుల శాఖ మనం ఇంత కేటాయించిన పోలవరం ప్రాజెక్టు కోసం 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు కావచ్చు, పౌర సరఫరాలు, తల్లికి వందనం పథకం, NTR భరోసా పెన్షన్లు, RTGS, దీపం పథకం, ఈ విధంగా చూసుకుని మత్స్యకార భరోసా, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం, డొక్కా సీతం మధ్యాహ్న భోజనం కోసం, ఆదరణ పథకం కోసం, ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క పథకం కోసం ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక చెప్పుకోదగ్గ బడ్జెట్. ఇది సూపర్ బడ్జెట్. ఎందుకంటే రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ఈ బడ్జెట్ వెళ్తుందని భావిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా RTGSకి రియల్ టైమ్ గవర్నెన్స్ 101 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ఎందుకు కేటాయించడం జరిగిందంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా మొత్తం CC కెమెరాలతో మనం ఎక్విప్మెంట్ మొత్తం క్రియేట్ చేయడం ఎక్కడికక్కడ స్టిక్ చేయడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఏ నలుమూలలో ఏది జరిగినా కానీ RTGS ద్వారా మనం రియల్ టైమ్ గవర్నెన్స్లో డాష్ బోర్డ్స్ ఉంటాయండి. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం తెలుసుకునేదానికి ఒక వార్ రూమ్ లాగా ఉంటుంది రాష్ట్రంలో జరిగేది. ఇప్పుడు ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి, ఏదైనా వానలు ఇలాంటివి వరదలు వస్తూ ఉన్నాయని తెలిస్తే దాని RTGS ద్వారా మనం రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ద్వారా పంపిస్తే వాళ్ళు అక్కడ అలర్ట్ అవుతారు. హుదుద్ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకున్నాం, తిత్లీ లాంటి తుఫాన్ వచ్చినప్పుడు ఎలా తట్టుకున్నాం మనకు తెలుసు. దానికి ఇలాంటివి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏమేమి జరుగుతుంది, ఎక్కడన్నా మహిళల రక్షణ కోసం కావచ్చు, ఈ RTGS అనేది ఏంటంటే అన్ని శాఖల్ని కనెక్ట్ చేస్తుంది. దీనికి లక్ష్యం కోసం 101 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఇది నిజంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గురించి అండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఈ డొక్కా సీత మధ్యాహ్న భోజన పథకం గురించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెడుతున్నారు, స్కూల్ పిల్లలకి పెడతారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి చూసుకుంటే 12వ తరగతి వరకు భోజనం పెడుతూ ఉన్నారు. దీనికి గతంలో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఆనాడు NT రామారావు గారు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చాపేశాడు. ఈరోజు మళ్ళీ దీంట్లో ఏంటంటే సన్న బియ్యం ప్రతి పేదవాడికి పెట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ గతంలో లాగా బొమ్మలు వేసుకొని, మా బొమ్మలు వేసుకొని కాదు, గోరుముద్ద, జగనన్న గోరుముద్ద ఇలా అని చెప్పి దాంట్లో క్వాలిటీ లేకుండా పెట్టి ఎట్లంటే అట్లా నష్టం చేశారు. కనీసం బిల్లులు కూడా ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు జరిపించిందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే మనం పేరుగా చెప్పడం, దానికి తగ్గట్టు కేటాయింపులు కూడా ఉండాలని ఈరోజు కేటాయింపుల్లో 3,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే క్వాలిటీ ఫస్ట్ మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పేద పిల్లవాడు కూడా ఆనందంగా భోజనం చేయాలి, బాగా చదువుకోవాలి. ఎందుకంటే కొంతమంది తిండి పెట్టలేని పరిస్థితుల్లో నుంచి స్కూల్కి పంపిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా బాగలేకపోతే వాళ్ళు వస్తున్నట్టే. అలాగ జరగకూడదు. ఎందుకంటే పిల్లలకి పౌష్టికాహారం అనేది ఇచ్చి మంచి విద్య అందిస్తే
వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆహారం ఉండి బాగా చదువుకుంటే పౌష్టికాహారం ఈ విధంగా మంచి విద్య అందించగలిగితే వాడు బాగా చదువుకుంటాడు. వాడు బాగా చదువుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న పేద కుటుంబం కూలికెళ్ళే కుటుంబం ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూలికెళ్తారు. అలాంటి వాడిని ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ చేర్పిస్తాడు, వాడికి మనం ఒక మంచి పౌష్టికాహారం వాళ్ళకి తల్లిదండ్రులు అంత పెట్టలేరు. అలాంటిది పాఠశాలలో మంచి పౌష్టికాహారం అందించడం కావచ్చు, అదేవిధంగా మంచి విద్యను అందిస్తే వాడు కష్టపడి చదువుకుంటే ఒక మంచి ప్రొఫెషన్లోకి వస్తే వాడు మంచి ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అయితే అతని కుటుంబం మారుతుంది, అతని తలరాత మారుతుంది, ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది. ఈ లక్ష్యంతో ప్రతి ఒక్క పథకానికి కేటాయించిన కేటాయింపుల్లో ఒక విజన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈనాటి రేపు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కనిపిస్తూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. రైట్. అయితే సంక్షేమ పథకాలకి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయి న్యాయం చేసినా కూడాను, అంటే ఒక సంక్షేమ పథకాలు తీసి పక్కన పెడితే ముఖ్యంగా మనకు కావాల్సింది రైతుల సంక్షేమం. రైతుల కోసం బడ్జెట్ను ఎంతలా కేటాయించారు అండ్ దీనిపైన వైసీపీ కొన్ని విమర్శలు చేస్తోంది. రైతులు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నారు, ఈ బడ్జెట్లో ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి. కానీ బడ్జెట్లో ఇటు రైతులకు కావచ్చు, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా చాలా నిధులు కేటాయించిన పరిస్థితి. అంటే రైతులను బాగా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా నిధులు ఇచ్చి ఉంటారు. సో దీనిపైన అంటే గతంలో ధరల స్థిరీకరణ కోసం మేము దాదాపు 3,000 కోట్లు కేటాయించాము రైతుల కోసం. ఇప్పుడు వీళ్ళు ఈ బడ్జెట్లో 300 కోట్లే కేటాయించారు అని చెప్పి వైసీపీ అంటుంది. అంటే ఇటు రైతులకు కావచ్చు, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుకు కావచ్చు, మరి కూటమి ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఏంటి, మీరేం చెప్తారు? కేటాయింపులు పక్కన పెట్టండి అబ్బా. ఇప్పుడు మీకు ఒక సంక్షోభం వచ్చినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడుతుందా లేదా? అందుకు ఉదాహరణ మన మిర్చి రైతులదే కదండి. అది తీసుకుంటే మీకు కేంద్రంతో వాళ్ళు సంప్రదింపులు జరిపి 3 సార్లు లేఖలు రాసి ఒక 11,000 చిల్లర మిర్చి రైతులకి వాళ్ళకి ధర స్థిరీకరణ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు గతంలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ వేరు, ఉపయోగించింది వేరు, ఇచ్చింది వేరు. ఇక్కడ అలా ఉండదు కదా. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 కేటాయిస్తున్నారు. రైతులకి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు. ఇట్లాగ వాళ్ళకి ఏదేది కావాలో మీరు చెప్పడం. ఇప్పుడు నీళ్ళకి తీసుకోండి, వాళ్ళు జల్ జీవన్ మిషన్ వాళ్ళు ఉపయోగించుకున్నారా? ఎంతమందికి నీళ్ళ కనెక్షన్స్ లేక నీళ్ళకి ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు అదంతా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి అందేలాగా జల్ జీవన్ మిషన్ కింద ఇప్పుడు కేటాయించారు కదా. కేటాయింపులు 18,000 చిల్లర. అంటే వీళ్ళు ప్రతి ఒక్క రంగాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఇప్పుడు ప్రతి రంగంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఏది అవసరమో, ఎవరెవరికి ఏది అందించాలో దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ అనేది కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు 300 ఇచ్చారా, 3,000 ఇచ్చారా కాదు, అక్కడ పని జరుగుతోందా లేదా, రైతును ఆదుకుంటున్నారా లేదా, మంచినీళ్ళు అందిస్తున్నారా లేదా, తాగునీరు అందిస్తున్నారా లేదా, సాగునీరు అందిస్తున్నారా లేదా, కరెంటు కోతలు లేకుండా ఇచ్చారా లేదా. ఇచ్చారు కదా, గత 8 నెలలుగా కరెంటు కోతలు లేకుండా ఇచ్చారు కదా. ఇవాళ 200 యూనిట్లు చేనేత వాళ్ళకి ఇస్తున్నారు ఉచితంగా, మరమగ్గాలకి 500 యూనిట్లు ఇస్తున్నారు. అట్లా అంటే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఏది వాడతారో దాని ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక అయితే మత్స్యకార భరోసా, వాళ్ళు చేపల వేటకు వెళ్ళడం ఉండదు కదా, ఒక అన్సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో ఇదివరకు 10,000 ఇస్తే ఇప్పుడు 20,000 చేశారు. అలాగే ఇందాక మనం చెప్పుకుంటే ఎస్సీ ఎస్టీలకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మీరు చూసుకుంటే కనుకైతే వృద్ధుల సంరక్షణ కోసం ఏకంగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నారు. తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. తర్వాత టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. తర్వాత ఇళ్ల నిర్మాణం చేసుకుంటామంటే ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 ఇస్తున్నారు. ఇంకేం చేస్తారండి? ఇప్పుడు మీ బడ్జెట్లన్నీ కూడా అసంపూర్ణ బడ్జెట్లు వాళ్ళవి. వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా సగం మందికి వెళ్ళి సగం మందికి వెళ్ళవు. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది కూడా కోతలు పెట్టించుకున్నారు. వాళ్ళు చెప్పినవేవి చేయలేదు వాళ్ళు. ఆయన ఏవైతే సంక్షేమ పథకాలని ప్రకటించి మద్యపాన నిషేధం చేశాడండి. మద్యపాన నిషేధం మీద మాట్లాడి మద్యం మీద వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అందుకని వాళ్ళు అనే ముందు ఆలోచించుకోవాలి. అయినా మనం వైసీపీ వాళ్ళ మాటలు పట్టించుకోకర్లే. బడ్జెట్ చూస్తే ఇది ఎంత బాగా అంటే ఒక ఏమనాలి ఫ్రెండ్లీ బడ్జెట్ ఇది నన్ను అడిగితే. ప్రతి ఒక్కళ్ళకి ఇందులో అనువుగా ఉందండి. ప్రతి ఒక్క రంగానికి కూడా వాళ్ళు కేటాయింపులు సరిగానే చేశారు. దీని మీద వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాట్లాడమండి, దానికి మనం జవాబు ఇవ్వక్కర్లే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పనిచేసే స్వభావం,
10 మందికి ఇచ్చే స్వభావం. అదేవిధంగా ఆయన ఇందాక మన సామాన్యుడు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వ్యాపారం కూడా ఆయన చెప్పింది ఏంటి, ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యాపారస్తుడు తయారవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు అంటే పేదరికం నుంచి వాళ్ళు ఒక ధనికులుగా మారాలి, ఈ ఫలాలు అందుకోవాలి. ఆయన విజన్ అదే కదా, విజన్ 2047 అంటే అదే. ఈయన దృష్టిలో ఏంటంటే పథకాలు ఇచ్చేస్తే వీళ్ళు పేదరికంలో మగ్గినా పర్వాలా, అది వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఈయన ఉద్దేశం అది కాదు, పథకాలు ఇస్తూనే వాళ్ళు శిక్షణ తీసుకుని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని వాళ్ళు సొంతంగా ఒక వ్యాపారం మొదలు పెట్టడమో లేదు ఏ రకంగా వాళ్ళు ఉన్నత స్థానానికి వస్తారు అనే దాని మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ బడ్జెట్ చాలా బాగుందండి, అందులో సందేహం అక్కర్లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు నిధుల కేటాయింపు కూడా చాలా ఎక్కువగా ఉంది అన్ని రకాలుగా. ఇది చాలా బాగుంది, దీని మీద ఇంతకంటే డిస్కషన్ అవసరం కూడా లేదు నన్ను అడిగితే. రైట్. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా కొన్ని రంగాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసింది. అలాగే రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉంది అని కూడా చంద్రబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో అవన్నీ అధిగమించి కూడా ఇప్పుడు మేము మంచి బడ్జెట్ ఇచ్చాము అని చెప్పి బాబు గారు చెప్తుంటే అసలు ఈ బడ్జెట్లో ఎవరికీ న్యాయం జరగలేదు, పొగడ్తలతోనే సరిపోయింది. అది చూస్తే గత ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇప్పుడు తండ్రి కొడుకులు పొగుడుకోవడం, ఇదే సరిపోయింది ఈరోజు బడ్జెట్లో, కానీ ప్రజలకి ఏం న్యాయం జరగలేదు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు, ఏమని చెప్పాను, వీళ్ళు ఏంటంటే విష ప్రచారమే నమ్ముకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నేడు తెలంగాణ కావచ్చు, అందరూ ఎప్పుడు ఇవ్వని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనం గతంలో చేసిన మంచిని చెప్తూ, గతంలో ఏ విధంగా మనం సంక్షోభాలు వచ్చినప్పుడు ముందుకెళ్ళాం, ఇప్పుడు ఈ అలాంటి సంక్షోభం ఉంటే మనం ఎలా ముందుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అది వాళ్ళకి విమర్శలాగా ఏంటంటే వాళ్ళు సంక్షోభంలోకి నెట్టేశారు. ఇక్కడ గతంలో సంక్షోభంలో నుంచి మేము ఈరోజు పునర్నిర్మాణం వైపు వెళ్తున్నామంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈరోజు వైసీపీ వాళ్ళు తడుముకుంటూ ఉన్నారు, అంతే కదా. ఇంకొకటి, ఎవరికి న్యాయం జరగలేదు అంటూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత కేటాయించాం, 18,000 కోట్ల పైన కేటాయించడం జరిగింది, అవునా కదా. అదేవిధంగా విద్యాశాఖ ప్రక్షాళనకి 31,000 కోట్ల పైన కేటాయించడం జరిగింది. బీసీల సంక్షేమానికి 40,000 కోట్ల పైన ఈ విధంగా కేటాయించారు. అన్ని రంగాల వాళ్ళకి, మైనారిటీలతో సహా అందరికి కేటాయించారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి కావచ్చు, వైద్య ఆరోగ్య రంగానికి కావచ్చు, చాలా వరకు పెంచడం జరిగింది. ఆరోగ్య బీమా కూడా ఇస్తున్నారు, ఆరోగ్య బీమా 25 లక్షల వరకు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే రాజకీయ విమర్శల్ని నమ్ముకున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు, గతంలో ఏం చేశారయ్యా చెప్పండి అంటే చెప్పరు. గతంలో బడ్జెట్ ఏం చేశారు, ఎక్కడ కేటాయించారు చెప్పండి అంటే చెప్పరు. రోడ్లు ఎక్కడ వేసారు చూపించండి అంటే చూపారు, గుంతలు పెట్టెళ్ళారు. ఈ రోజు వచ్చిన తర్వాత, గతంలో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసాం, అవునా కదా. ఇప్పుడు రియల్ టైంలో చాలా మంది చెప్తున్నారు గతంలో ఆ రోడ్డు ఎట్టుండింది, ఈ రోజు ఆ రోడ్డు బాగుపడింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అని చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఈ విధంగా ప్రక్షాళన దిశగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈరోజు కేటాయించడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ప్రతి వ్యవసాయ శాఖ బడ్జెట్ 48,341.14 కోట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో మనం ఎరువులు మొదటి నుంచి పంట వేసేటప్పుడు ముందు ఎరువు వేసి, ఆ తర్వాత నీళ్లు పెట్టి, మళ్ళీ ఆ తర్వాత దున్ని, ఆ తర్వాత పంటలు వేసి, ఆ తర్వాత కోత కోసే వరకు, మళ్ళీ ఆ తర్వాత దాన్ని అమ్ముకునే వరకు మొత్తం అన్నిటికీ వ్యవసాయానికి చాలా సహాయం అవుతుంది. దానికి ప్రభుత్వం 48,000 కోట్ల పైన కేటాయించింది ఒక వ్యవసాయ రంగం దానికోసం. దాంట్లో మనం చూసుకుంటే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం కింద కావచ్చు. ఈ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి మీరు ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి అడగదాం అనుకున్నాం. పాదయాత్రలో ఉండేటప్పుడు ఏమన్నాడు తెలుసా, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు రైతులందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తా ప్రతి ఒక్క రైతుకు అన్నాడు. ఎంతమందికి వేయించావు నువ్వు, బడ్జెట్లో ఎంత కేటాయించావు చెప్పు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరికి 50 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఇది డైరెక్ట్ కేటాయించింది. ఇది జలసిరి అంటే ఏంటంటే బోర్లు వేయడం ఇలాంటివి, వీటి కోసం. గతంలో వెలుగొండ ప్రాజెక్టు మనం చూసాం 2 రోజుల క్రితం, నిమ్మల రామానాయుడు గారు చెప్పడం జరిగింది. పూర్తే గాల, ఇంకా పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నుంచి ఫుల్ టైం పని చేసిన ఇంకా 1 or 2 years పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. అలాంటిది జాతికి అంకితం చేశాడు, కంప్లీట్ అయిపోయిందని వేసుకున్నాడు వాళ్ళు సోషల్ మీడియాలో. అక్కడికి పిచ్ అంటారు ఏమంటారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే గతంలో కంప్లీట్గాని ప్రాజెక్టులని కంప్లీట్ అయిపోయాయని చెప్పి ప్రమోషన్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళి నీళ్లు ఒకరోజు ట్యాంకర్ల ద్వారా వదిలి వచ్చి రిబ్బన్ కటింగ్లు చేయడం, ఇలాంటివి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ బడ్జెట్ టెంపరీ గేట్స్, ఈ బడ్జెట్ గురించి ఏం తెలుస్తుంది, వీటన్నిటి గురించి ఏం తెలుస్తుంది, ఎలా అమలు చేయాలి ఏం తెలుస్తుంది. పేపర్లో చూపించారు అన్నాడు, ఈనాడు ఏంటంటే చేతల్లో చూపిస్తా ఉన్నారు. ఈరోజు పెన్షన్ విషయం నుంచే మొదలు పెడదాం.
ఎందుకంటే పెన్షన్ అనేది దాదాపు రాష్ట్రంలో 60 లక్షల మంది పైన అందుకుంటా ఉన్నారు. వీళ్ళకి నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నోడివి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి నెలలో వచ్చినప్పుడే నువ్వు రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసుని ఉంటేనే, అప్పుల కుప్పగా మార్చేసి ఉంటేనే ఆయన మొదటి నెలలోనే 7,000 ఇచ్చాడు. నువ్వు వికలాంగులకు 3,000 ఇస్తే ఈరోజు దాన్ని డబ్బులు చేసి 6,000 ఇచ్చాడు. ఈరోజు ఒక వికలాంగుడికి 6,000 వస్తే ఒక మోగవాడికో ఇంకొకటికో చెయ్యి ఎత్తలేని వాళ్ళకు ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి జబ్బు, వాళ్ళకి 6,000 ఇస్తే ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో పల్లెల్లోకి వెళ్తే ఎవరన్నా 2 వృద్ధులు ఉన్నారనుకోండి, పెన్షన్ వస్తా ఉందనుకో, ఎలా ఉందమ్మా మీ పరిస్థితి అంటే, మాకేం గవర్నమెంట్ వాళ్ళకి జీతం వచ్చినట్టు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రతి నెల మొదటి తేదీ చేసి ఇస్తాడు. నాకేం ఖర్చులు ఉంటాయి, నేను ఒక వేసుకుని ఒక ఫ్యాను ఒక లైట్కి ఎంత వస్తుంది, కరెంట్ ఛార్జీ 100 రూపాయలు కూడా రాదు, ఇంకా నాకు మొత్తం ఈడ దొరుకుతాయి, నేను తీసుకుంటాను, నాకే 1000 రూపాయలు మిగులుతా ఉంది, 1000-2000 మిగిలితే నేనే నా మనవరాలు వచ్చినప్పుడు నేనే వాళ్ళకి ఇస్తా ఉన్నాను, నేను ఒకరి ముందు చేయి జాపే పరిస్థితి లేదని ఈరోజు ఊళ్ళో వృద్ధులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ పూర్తిగా నడవలేని ఇలాంటి వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళకు మనిషిని పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉంటే సహాయానికి చేసుకునే విధంగా ఈరోజు ఆత్మగౌరవంగా బతికే విధంగా నిలిపాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చెప్పాము, నిరుద్యోగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మీరు నిరుద్యోగం మిగిలిపోవద్దు, పక్క రాష్ట్రాలకు వద్దు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టావు, నువ్వేం చేస్తావు? లేదు నువ్వు ఒకరి కింద ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేస్తా, ఏం చేస్తావు? ప్లానింగ్ ఐడియాదా, మన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, పెడదాం, నిన్ను ఆంటర్ప్రీనియర్గా తయారు చేస్తా, నువ్వే ఒక 10 మందికి ఉపాధి ఇవ్వు, ప్రభుత్వం నీకు సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. ఈ విధమైన బడ్జెట్ కూటమి ప్రభుత్వం పెట్టింది. ప్రతి ఒక్క రంగానికి ఈరోజు అభివృద్ధి, సంక్షేమం, రిఫార్మ్స్ వీటన్నిటిని ప్రక్షాళన దిశగా ఈరోజు రాష్ట్రం పునర్నిర్మాణం వైపు వెళ్తుంది. ఏదైతే మనం 10 సూత్రాల లక్ష్యం పెట్టుకున్నామో స్వర్ణాంధ్ర విజన్ అని, దానికి కట్టుబడి ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది గర్వంగా చెప్పచ్చు, ఎందుకంటే దీంట్లో ఎలాంటి రాజీ పడ్డాలు ఇవేం లేవండి. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది రాష్ట్రాన్ని మనం రేపు ఎప్పుడన్నా చరిత్రలో మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన హైటెక్ సిటీ గురించి ఏ విధంగా మాట్లాడాము, అప్పుడు విజన్ 2020 అంటే ఏ విధంగా మాట్లాడుకున్నాము, ఈ రోజు పెట్టిన 2025-26 బడ్జెట్లో ఫస్ట్ టైం 3 లక్షల కోట్లు ఈ తెలుగు నేలపైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రం ఒక పునర్నిర్మాణం దిశగా వెళ్ళింది. అన్ని రంగాల్లో ముందుకెళ్తూ గ్రామాల కాడ నుంచి పట్టణాల కాడ నుంచి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ అండగా నిలబడి ఆ రోజు పెట్టిన బడ్జెట్ అనేది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకెళ్ళింది అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకుంటామండి. ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే ఉన్నాయో విజన్ 2047లో 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్ర అని చెప్పి దానికి తగ్గట్టుగా ఈరోజు ఉంది. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాలి, 0 poverty. ఆ పోవర్టీ లేకుండా పూర్ టు రిచ్ ఉగాది నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాం, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, విద్యాశాఖ ప్రక్షాళన కోసం, వాటర్ సెక్యూరిటీ, ఈరోజు జలవనరుల శాఖ కావచ్చు ఎంత కేటాయించాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేటాయించడం, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ దానికి తగ్గట్టుగా 48,000 కోట్లు కేటాయించాం. అదేవిధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, మన స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడి 800 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. దాని గురించి ఎందుకు స్వచ్ఛాంధ్ర అంటారు, మన పరిసరాల చుట్టూ బాగుంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు బాగుందిరా ఇక్కడ ఏమైనా పెడదాం అంటారు, చెత్తగా ఉంటే ఎవడూ రాడు. ఇప్పుడు చూస్తుంటాం, తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, తెలంగాణలో మేజర్గా తీసుకుంటే జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాస్లో కూడా కొన్ని దగ్గరలో చెత్త అక్కడక్కడే పడిపోయి ఉంటుంది, క్లీనింగ్ లేదు. కానీ ఆంధ్రాలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2002-03 ఆ టైంలోనే ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టారు. ఆ రోజు హైదరాబాద్కి అనేక దేశాల నుంచి రావడం జరిగింది. ఆ రోజు ఎక్కడ చూసినా కానీ క్లీన్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు చాలా వరకు క్లీనింగ్ చేపించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత 2004 అధికారం కోల్పోవడం, ఆ తర్వాత వచ్చిన నాయకులు ఎవరు హైదరాబాద్ క్లీన్ అండ్ డెవలప్మెంట్ గురించి ఎవరు ఫోకస్ చేయాల. అంటే నేను చెప్తున్నా, ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే ఏదైనా కానీ బాగుంటుంది. ఈరోజు హైదరాబాద్ అంటే మనం ఆ కొండాపూరు, ఆ హైటెక్ సిటీ, ఆ 2-3 ఏరియాలు తప్పితే మిగిలిన ఏరియాస్లోకి వెళ్తే ఇంకా పాత బస్తీ లాంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయి చూస్తూ ఉన్నాం. ఇక్కడ దానికి కారణం ఏంటి, ఆనాడు ఒక నాయకుడు 9 ఏళ్ళు అధికారంలో ఉంటే కొన్ని ప్రాంతాల వరకు మార్చగలిగాడు, ఒక ప్లానింగ్. ఆ తర్వాత వచ్చిన పరిపాలకులు దానిపైన ఫోకస్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఆంధ్ర ప్రజలు కూడా ఈరోజు అదృష్టవంతులు, చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఆయన విజన్ ద్వారా ఈ విధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ మన కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రాంతాలని జరుగుతాయి. ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టి ఆ విధంగా హైదరాబాద్ని ప్రపంచ స్థాయి ఖ్యాత ఆ రోజుల్లోనే తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు దాని నుంచి ఒలింపిక్స్ తీసుకొని వస్తా అంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఒలింపిక్స్ అనేది ఆ 2002 అంటే ఇప్పుడు 20 ఏళ్ళ పైన అయింది.
ఇప్పుడు ఒలింపిక్స్ పెట్టడం గొప్ప కాదు, ఇంకా ముందుగానే పెట్టి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే వచ్చిన పరిపాలకులు యొక్క చేతగానితనము లేకపోతే వాళ్ళ ఫోకస్ వేరే దానిపైన ఉండడం వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర అనేది కొత్తగా నిర్మిస్తున్న ఒక రాష్ట్రం చెప్పుకోవాలి. రాజధాని కానీ అన్ని ఒక స్పోర్ట్స్ సిటీగా కావచ్చు, అన్నిటి విధాలుగా మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అన్ని చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, సంక్షేమాన్ని ఇస్తూ, అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఒక పునర్నిర్మాణం దిశగా రాష్ట్రాన్ని మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచాన్ని శాసించాలనే లక్ష్యంతో, ఒక విజన్తో రానున్న రోజుల్లో ముందుకెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ లక్ష్యాలతో ఈరోజు బడ్జెట్ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. దీనివల్ల ఫైనల్గా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని మేము భావిస్తూ ఉన్నాం. తెలియని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదో రాజకీయ విమర్శలు చేయాలనుకునే వాళ్ళు తప్ప చదువుకున్న అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్ని ఖచ్చితంగా ఇది సూపర్ బడ్జెట్ అంటున్నారు. ఈ రోజు వాళ్ళకి ఏంటంటే రాజకీయ ఉనికి కోసం ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే వాళ్ళు మాటకు వస్తే సూటిగా ఒకటి అడుగుతాను. వాళ్ళ మాటకు వస్తే ఏమంటారు? మేము ఇచ్చేసాం అంటారు. మీరు ఇచ్చింది ఏంటయ్యా? మీరు ఇచ్చిన దానికంటే చంద్రబాబు నాయుడు రెట్టింపిస్తున్నాడు ఈ రోజు. అవునా కదా? ఇవన్నీ ఒక రెండు మూడు మనం చూద్దామండి. ఒకటి నేను ఫైనల్ గా ఒక 2-3 చెప్తాను. రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా అని. ఎందుకంటే మనం కొన్ని మాట్లాడుకోవాలి. గతంలో రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా అని ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో అమ్మఒడి 35 లక్షల మందికి 13,000 ఇస్తే నేడు తల్లికి వందనం 65 లక్షలు 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా నాడు రైతు భరోసా 40 లక్షల మందికి ఇచ్చింది 13,500. అది ఏంది? కేంద్రంతో కూడా కలిపి, కేంద్రం ఇచ్చే 6,000తో కూడా కలిపి ఇచ్చింది. ఈ రోజు వచ్చి అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 50 లక్షల మంది. ఈ రోజు ఇచ్చేది 20,000 కేంద్రంతో కూడా కలిపి. అంటే ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? మళ్ళీ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు నాడు ఆర్థిక సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అంతా కేవలం 10,000. నేడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చేదంతా 20,000. అదేవిధంగా నా ఇమాములకు, మౌజాములకు గౌరవ వేతనం ఎంత నువ్వు ఇచ్చింది? 10,000. నేడు ఇచ్చేది 15,000. నాడు వృద్ధాప్య పెన్షన్ 3,000. 1,000 పెంచడానికి 60 నెలలు పట్టింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం 4,000 మొదటి నెల నుంచే ఇస్తూ ఉంది. ఇది మళ్ళీ అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 2008లో 3,000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ₹1 పెంచలేదండి. 2,000 గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్క దివ్యాంగులకి చేరవేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు సంక్షేమం ఇస్తాను. రాష్ట్రంలో ఉండే దివ్యాంగులకి నువ్వు ₹1 పెంచాలా నీ హయాంలో? 2018లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన 3,000 మాత్రమే నువ్వు 5 ఏళ్ళు ఇచ్చావు. మిగతా వాళ్ళకి 1,000 పెంచడానికి 60 నెలలు తీసుకున్నాడు. ఈ రోజు కూటమి వచ్చిన వెంటనే 6,000 ఇస్తూ ఉంది. కొంతమంది 15,000 పూర్తిగా వికలాంగత్వం ఇలాంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేసేది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రెట్టింపు సంక్షేమం, రెట్టింపు భరోసా ఇస్తా ఉంది ప్రజలకి. ఈ రోజు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఓటు అనే ఆయుధంతో రేపు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా వీళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శలు మానుకొని కూటమి ప్రభుత్వానికి సహకరించండి. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి తప్పుడు మాటలు ఏది పడితే అది మేము ఫేక్ ప్రాపగండా చేస్తామంటే గతంలో కూడా చేశావు. ఒకసారి నమ్మారు, మళ్ళీ ఎవరు మోసపోరు. నీకు నువ్వు గులకరాయి డ్రామా గుర్తుంది కదా? ఏం సానుభూతి పండల ప్రజలు నీ దొంగ డ్రామాలను 11లో కూర్చోబెట్టారు. ఇంకా ఫేక్ చేస్తా, రాష్ట్రం బాగుపడుతుంటే నేను చూడలేని విషయం జిమ్మతా అంటే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా రేపు నీకు గుండు సున్నా ఇస్తారు. గుర్తుపెట్టుకో.